ద్విమనస్కులారా, మీ హృదయాలను ఏం చేయాలంట? పరిశుద్ధపరచుకునుడి. అడుగువే, 2 పడవల మీద కాదు, ఒక పడవ పైన అడుగువే. ఒక పడవ పైన అడుగు వేస్తున్న ప్రయాణం సాగిస్తే తీరం చేరతావు, గమ్యం చేరతావు. 2 పడవల పైన అడుగు వేసావనుకోండి, తీరం చేరలేవు కదా, నువ్వు అక్కడే ఉండిపోతావు, మునిగిపోతావు. అందుకే వాక్యం హెచ్చరిస్తున్న మాట ఏంటి తెలుసా? నా యొద్దకు మీరు రండి, మీ యొద్దకు నేను వస్తాను. నువ్వు ఎవరి తట్టు తిరగాలి? దేవుని తట్టు తిరగాల. ఇక్కడ దావీదు ఒక్కడు. చెప్పండి, దావీదు ఒక్కడు. బలము లేనివాడు, బలగము లేనివాడు, మంది లేనివాడు, ఒంటరి, గొర్రెలు కాచుకునేవాడు, స్థితిపరుడేం కాదు, అస్థిరుడు, ఏమండి పేరు కలిగిన వాడు కాదు. ఒక మంచి వ్యాపారం అంటే వ్యాపారం కూడా కాదు, మంచి ఉద్యోగం అంటే ఉద్యోగం కూడా లేదు. ఎలాంటి వాడండి? ఎలాంటి వాడు? జాతి పేరు లేని, లెక్క లేని, ఇంటిలో కూడా లెక్క లేదు. అయ్యా మీ కొడుకుల్ని పిలవండి, నేను అభిషేకిస్తానని సమూయేలు అంటే కొడుకులందరూ పిలిచాడు, ఇంకో కొడుకుని పిలవాల, లెక్క లేదో తండ్రికి. స్తోత్రం చెప్పండి. అన్నదమ్ములు కూడా లెక్కలేని వాడు. హల్లెలూయా. అలాంటి వాడిని దేవుడు ఎన్నుకొని కోరుకున్న గొప్ప బలవంతుడిగా మార్చాడు. కారణం ఏంటో తెలుసా? తన హృదయము, తన తలంపులు, తన దృష్టి అంతా దేవుని తట్టే పెట్టుకున్నాడు. దేవుని తట్టు పెట్టుకుని కీర్తనలు రాస్తూ, గణపరుస్తూ, నాట్యం ఆడుతూ, తంతి వాయిద్యములు దేవుని స్తుతించేవాడు, దేవునికి మహిమ ఘనత తెచ్చేవాడు. అందుకే సౌలు ఎదుట నిలబడి సాక్ష్యం చెప్తున్నాడు. సౌలు మహారాజా, నా బలం నీకు కనబడట్లేదేమో, నా శక్తి కనబడట్లేదేమో, సూపర్కి అయ్యా నేను ఇంతలాగా కనబడుతున్నావు, పసివాడిలా కనబడుతున్నానేమో, ఆయుధాలు పట్టుకోవటానికి కూడా, ఆయుధాలు ధరించుకోవటానికి కూడా నా శరీరం సహకరించట్లేదని నవ్వుకుంటున్నావేమో, నవ్వుకో. కానీ నా పక్షాన ఉన్నది ఎవరో తెలుసా? నాకు ఇచ్చిన గొప్ప సాక్ష్యం ఏంటో తెలుసా? నా దేవుడు నాకు చేసే గొప్ప కార్యాలు ఏమిటో తెలుసా? ఇదిగో విను. సింహము బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి విడిపించిన నా దేవుడు ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా మనల్ని విడిపిస్తాడు. ఆమేన్ చెప్పు గట్టిగా, ఆమేన్ చెప్పు. హల్లెలూయా. విడిపిస్తాడు సహోదరి. ఇంకా నీకు విడుదల లేక నువ్వు అలాగే ఉండి భయముతో పిరికి వాటిలా మారావా? అయితే నీకు శుభవార్త ఏంటో తెలుసా? నువ్వు దేవుని తట్టు బలంగా తిరుగు. దేవుని తట్టు తిరుగు. నువ్వు 2 మనసులతో కాదు, ఒక్క మనస్సు ఏర్పరచుకొని ఆయన తట్టు తిరిగి అక్కడే నిలబడా. అప్పుడు నా దేవుడు నీ పక్షాన నిలబడి పోరాడతాడు, యుద్ధమే చేస్తాడు.